నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ దోస్తీ ఛానల్. ఈరోజు కమ్మనైన ఆలూ పులావ్ చేయబోతున్నానండి. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు వేసుకోవాలండి. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా వేగడానికి సాల్ట్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. వేగాయి కదా, ఇప్పుడు ఆలు యాడ్ చేసుకుందాము. ఆలుని నేను బాయిల్ చేసుకోలేదండి, పొట్టు తీసి అలాగే కట్ చేసుకున్నాను. కొద్దిగా వేయించుకోవాలండి. ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకుందాము. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, 4 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. కలుపుకోవాలి. అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి నేను. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కలుపుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత పెట్టుకొని మూత తీస్తున్నాను. ఇప్పుడు చూడండి, కొద్దిగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత ఆలూ పులావ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకోవాలి.